హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్. భాగ్యలక్ష్మి కిచెన్లో ఈరోజు చక్క పకోడీ అండ్ సన్న సేగు చేసి చూపించాలనుకున్నాను. చూడండి తప్పకుండా. ఏంది ఆంటీ, ఏం ఫెస్టివల్స్ లేవు, ఇప్పుడు పకోడీ ఇవి చేస్తుంది అనుకుంటున్నారా? ఎందుకో కాదండి, మా అక్కకి వీసా వచ్చింది. త్వరలో మా అక్క అమెరికాకి వెళ్ళబోతుంది. కాబట్టి మా మమ్మీ ఇలాంటి పిండి వంటలు, రకరకాల చట్నీలు పెట్టాలనుకున్నాం. దాంతోపాటు అలాగే మీకు కూడా చూపిస్తాము. చూడండి తప్పకుండా, లైక్ చేయండి అందరూ, చూసిన వాళ్ళందరూ. మా అక్క కోసం మా మమ్మీ ఎన్ని రకాల చట్నీలు, ఏమేమి పిండి వంటలు చేస్తుందో అన్నీ మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్లాస్తో ఉన్న 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నా. చెక్క పకోడీ సన్న సేగు చేయడానికి 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నా. నేను వామను కొంచెము మనము నలిచి వేస్తే మనము చెక్క పకోడీకి దానికి దిగదు, అందుకొరకు నేను మిక్సీ పట్టిన వామ పొడి వేస్తున్నా. సగం స్పూన్ జీలకర్ర కూడా మిక్సీ పట్టి పొడి వేస్తున్నా. నేను కారం పొడి, ఉప్పు కలుపనేది నేను కారం పొడి వేసుకుంటున్నా. 1 స్పూన్ సగం వేసుకుంటున్నా. నేను 3/4 సగము సాల్ట్ వేస్తున్నా. 1 స్పూన్ కారం వేసుకుంటే సగం స్పూన్ వేయాలి. అయితే నేను 1 సగం వేసిన కదా, నేను 3/4 సగం సాల్ట్ వేసుకుంటున్నా. ఇవన్నీ వేసి మనం ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సన్న సేగు చేయడానికి మనము జీలకర్ర, వామ అట్లే వేస్తే మనకు దిగదు, కాబట్టి మనం మిక్సీ పట్టి వేసుకోవాలి. అన్నీ మెత్తటి పొడుల్లాగా చేసి వేసుకుంటే మంచిగా దిగుతుంది, టేస్ట్ ఉంటుంది, మంచిగా చేయడానికి కూడా మంచిగా వస్తుంది. నేను టీ గ్లాస్తో 4 గ్లాసుల పిండి పోసిన కదా, నేను సరిపోని కొలతతో నీళ్ళు పోస్తున్నా. 4 గ్లాసులకు 2 సగం నీళ్ళు పోసి నేను మసలించుకోవాలి. నేను ఇట్లా కొలతతో సరిపోను పోస్తే సరిపోను అవుతాయి, నీళ్ళు మిగలకుండా సరిపోను అవుతుంది. పొయ్యిలో పెట్టి మనం మసలించుకుందాం. నీళ్ళు మసిలినవి ఇందులో 2 స్పూన్ల నూనె వస్తుందా. నూనె వస్తే మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో వేసి మనం కలుపుకోవాలి. కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. ఇందులో మనం పొయ్యి పెట్టు నీళ్ళు మసిలినాయి కదా, నీళ్ళని మనం ఉడవసుకోవాలి. అంటే అల్లము ఏమైనా పచ్చగా మిక్స్ చేసినాం కదా, ఏమన్నా మళ్ళీ అల్లం ఉంటే కూడా సన్న సేగు రాదు, అందుకొరకు నేను జాలి పెట్టి ఉడవస్తున్నా. నీళ్ళు పోసి మనం పిండిని కలపాలి. ఈ విధంగా వస్తే పిండి మంచిగా సరిపోనైనాయి. నీళ్ళు కొలతతో వస్తే కరెక్ట్ సరిపోనైతే మన నూనె అంతా వేస్తాం కదా, నూనె వేస్ట్ కాకుండా నీళ్ళు సరిపోను వస్తే మొత్తం నీళ్ళు దీనికి సరిపోనైనవి మిగలకుండా. మనము పిండిని ఈ విధంగా మొత్తం నీళ్ళను మొత్తం పోసి మనం పిండిని మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనము ఈ విధంగా ఒత్తి పెట్టుకోవాలి. ఒత్తి పెట్టుకొని కొంచెం పిండి పిసికి మనం చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పొయ్యిలో బాండి పెట్టుకొని నూనె వేసుకున్నా. బాండి ఇసరంగా ఉన్నదైతే మంచిగా వస్తుంది, మనం బాండినే వండుకొని చేయడానికి. వెడల్పాటు ఉన్నది చూసి బాండి పెట్టుకొని మనం నూనె కాగబెట్టుకోవాలి. నూనె కాగబెట్టాలకు మనం పిండి రెడీ పిసికి పెట్టుకుందాం. ఒక గిన్నెలో చల్ల నీళ్ళు పోసుకోవాలి. మనం చల్ల నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం పిండిని పక్కకు తీసుకొని మనం పిసుక్కోవాలి. నీళ్ళు కొంచెం పోసుకుంటా మనం పిండిని గట్టిగా విసుకోవాలి. గట్టిగా విసుకుతే తొందరగా కాలుతుంది. పిండిని ఈ విధంగా మనం గట్టిగా వచ్చేటట్టు ఈ విధంగా మనం పిసికి పెట్టుకోవాలి. చెక్క పకోడీలు చేయడానికి నేను ఈ బిల్ల ఇది వేసుకుంటున్నా. ఇందులో వేసుకొని మనం కొంచెం పిండి తీసుకొని పావులో ఎంత పట్టేటంతా ఇందులో పెట్టుకోవాలి. పిండిని ఈ విధంగా పెట్టుకొని మనం ఇది కరెక్ట్ లెవెల్ చూసి పెట్టుకోవాలి. కొంచెం నూనె కాగిందో లేదని కొంచెం పిండి వేసుకొని మనం చూసుకోవాలి. ఈ విధంగా వచ్చితే నూనె కాగినట్టు. మనము బాండిల్నే వింటున్నాం కదా, బాండిలే విండేటప్పుడు మనము పొయ్యి కూడా మంట చిన్నగా పెట్టుకొని
సెగ తగులుతుందిగా చిన్నగా పెట్టుకొని మనం బాల్యల్ని ఈ విధంగా వండుకోవాలి. ఒక సైడ్ కాలింది, రెండో సైడ్ కూడా తిప్పి మనం కాల్చుకోవాలి. మనం తీసి నూనె మనం వచ్చేటట్టు పెట్టుకొని నూనె వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని చేసుకోవాలి. ఇప్పుడు చెక్క పకోడీ రెడీగా అయింది. ఇదే పిండితోన సన్న సేగు చేద్దాము. ఇప్పుడు ఇదే పిండితోన మనం ఇది సన్న సేగు ఇది వేసి మనం సన్న సేగు చేసుకుందాం. ఇది సన్న సేగు చేయాలన్నప్పుడు మనము అన్ని జీలకర్ర కానీ వామ కానీ అట్లే వేస్తే మనకు ఇది దిగదు. అందుకని మిక్సీ పట్టుకొని మనం వేసుకోవాలి. టేస్ట్ వస్తుంది, మళ్ళీ మంచిగా కుదురుతాయి, మంచిగా వస్తాయి. సేగు చేయడానికి కూడా మంచిగా వస్తుంది. మురుకులు ఎప్పుడు ఒకటే లాగా కాకుండా ఒకసారి సన్నది, ఒకసారి చెక్క పకోడీ, ఒకసారి అన్ని రకాలుగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా అన్ని రకాలు అంటే కూడా ఇష్టం ఉంటాయి కదా, మనం అన్ని రకాలుగా చేసుకోవచ్చు. సన్న సేగు కూడా మనం ఈ విధంగా నూనె కాలిన తర్వాత ఈ విధంగా రౌండ్గా బాండీ లెక్క రౌండ్గా తిప్పుకుంటూ రావాలి. పావులో పెట్టిన పిండి మనకు 2 సార్లకే వస్తుంది. మనం పిండిన తర్వాత కొంచెం మంట పెద్దగా పెట్టుకోవాలి. ఇది కాలింత అవుతుంది. ఇప్పుడు సైడ్ మన రెండో సైడ్ కూడా మనం తిప్పి కాల్చుకోవాలి. 2 వైపులా మంచిగా కాలాలి. ఇది మనకు కాలినది. ఇది కూడా ఓ ప్లేట్లోకి తీసుకుందాం. నూనె వచ్చిన తర్వాత ఇప్పుడు ఓ తట్టలోకి తీసుకుందాం. ఇదే విధంగా ఇట్లా కూడా కొన్ని మురుకులు మనం ఈ పిండితోన ఇట్లా కూడా సన్న సేగు చేసుకోవచ్చు. ఇదే పిండితోన మనం రకరకాలుగా డిజైన్లుగా మన మురుకుల పావులు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా మనం చేసుకోవచ్చు. సన్న సేగు రెడీగా అయింది. ఇంకా చెక్క పకోడీ చేస్తే ఈ విధంగా వచ్చింది. చూడు ఎంత క్రిస్పీగా ఉంటుంది. చింతేగా ఎంత 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 మంచిగా క్రిస్పీగా టేస్టీగా బాగుంది. ఈ విధంగా రావాలి మనము చేస్తే. ఈ విధంగా చేస్తేనే మనకు బొల్లు ఉంటాయి, క్రిస్పీగా ఉంటుంది. మనం ఇది సన్న సేగు కూడా అదే విధంగా వచ్చింది. చింపితే ఈ విధంగా ఇంత క్రిస్పీగా వచ్చింది. మంచిగా ఇట్లా హోల్స్ లాగా వచ్చి ఇట్లా క్రిస్పీగా వస్తే నాకు తినడానికి కూడా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంది. ఇట్లా ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టము. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి.